హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెషి కలెక్షన్స్. అండ్ ఈరోజు అయితే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే. మనం ఏంటంటే నిన్న 2 మీటర్స్ చూసాం కదా, సో చాలామంది అడుగుతున్నారు 4 మీటర్స్లో అయితే డ్రెస్సెస్ పర్పస్కి యూజ్ అవుతుంది అని చెప్పని చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట. సో మీ అందరి కోసం అయితే నేనైతే స్టాక్ అయితే రీస్టాక్ చేశానండి. ఇవన్నీ కూడా 4 to 5 మీటర్స్ వస్తాయి అనమాట. 4 మీటర్స్ కాదు, 4 to 5 మీటర్స్ వస్తాయి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి 5 మీటర్స్ అలా వచ్చినా కానివ్వండి, మీరు శారీలు అక్కడ కన్వర్ట్ చేసుకుంటాం అనుకున్నా కానీ మీకు యూజ్ అవుతుంది. బట్ నేనైతే 4 to 5 మీటర్స్, 4 మీటర్స్ అయితే పక్కా వచ్చేస్తుంది. 4 to 5 ఎంతైనా ఉండొచ్చు. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది, అది వచ్చేసి వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్ కనుక మీకు నచ్చినవి కనుక సెండ్ చేశారంటే అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. అండ్ ఈ డిజైన్ అయితే లహరియా ప్యాటర్న్ వచ్చిందనమాట. అసలు చాలా బాగుంది. న్యూ డిజైన్ అనమాట. పీకాక్స్ ప్యాటర్న్ వచ్చింది అండ్ బార్డర్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా వచ్చిందనమాట కాంబినేషన్ అనేది. అండ్ దీంట్లో 1 by 1 క్లియర్గా నేను అన్నీ చూపిస్తానండి. స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు నచ్చినవి సెండ్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది. పోస్టల్ ఫెసిలిటీ అయితే లేదు, ఓన్లీ డిటీడీసీ మాత్రమే ఉంది. దానికి ఓకే అనుకున్న వాళ్ళు బుకింగ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఈ డిజైన్ కూడా అండి రెడ్, పీచ్ పింక్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, వినాయక చవితి అండ్ అలాగే నెక్స్ట్ దసరా. అలాంటి టైంలో మళ్ళీ ఇలాంటి కలెక్షన్ ఒకవేళ లెహంగాస్కి కావాలన్నా కానీ మ్యాక్సిమం అప్పటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం తీసుకొని పెట్టుకున్నా కానివ్వండి, అప్పటికైతే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అంటే ట్రెడిషనల్గా కావాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైట్ షేడ్లో ఉందనమాట. ఎల్లో కలర్ లైట్ షేడ్ ఉంది, కాంబినేషన్ సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బార్డర్ చేంజ్ అయింది. మనం ముందు చూసిన డిజైన్ ఇది ఒకటే, బట్ బార్డర్ చేంజ్ అయింది, మీరు ఒకసారి అది అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ బార్డర్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ అండ్ వివింగ్ అనేది కొంచెం చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము. వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట. ఆఫ్ వైట్కి బ్లూ కలర్ కాంబినేషను సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా లెహెంగాకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. బిట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 4 to 5 మీటర్స్, 4 మీటర్స్ కన్ఫామ్గా వచ్చేస్తే 4 నుంచి 5 వరకు ఎంతైనా ఉండొచ్చు. సో దానికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం బుకింగ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ కొన్ని పీసెస్కి మాత్రం పల్లూస్ వచ్చినాయి, కొన్నిటికి రాలేదు. అండ్ పల్లూస్ అలా వచ్చినాయి ఏంటంటే యోక్ పార్ట్కి కానివ్వండి అలా యూజ్ చేసుకున్నా కానివ్వండి బాగుంటుంది. హ్యాండ్స్కి కానివ్వండి, యోక్ పార్ట్కి కానివ్వండి అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే డ్రెస్ని మనకి పళ్ళు వస్తుంది చూడండి, ఆ పార్ట్ వరకు కోట్ లాగా డిజైన్ చేసుకుంటున్నారు అనమాట. ఫ్రాక్ పళ్ళుని వచ్చేసి కోట్ లాగా డిజైన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది అనమాట. నేను చూశాను బోటిక్లో, సో అందుకని చెప్పని మీకు కూడా ఒక ఐడియా లాగా ఉంటుంది అని చెప్పని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్డ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్. అండ్ ఒక్కొక్క విషయం అండి, అండ్ వీడియోలో చూసిన దానికి అండ్ రియల్గా దానికి కొంచెం కలర్ వేరియేషన్ అనేది కొంచెం లిటిల్ బిట్ అయితే ఉంటుందండి. సో అది అందరికీ తెలిసి, మనం కెమెరాలో ఫోటో అనేది ఒకలా ఉంటుంది అండ్ అలాగే రియల్గా ఒకలా ఉంటుంది, కొంచెం కలర్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ అనమాట. ఆనియన్ పింక్కి బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది హైలైట్ డిజైన్ అండి. ఇది మనకి శారీస్లో కానివ్వండి, బిట్స్లో కానివ్వండి హైలైట్ డిజైన్, బాగా హైలైట్ అయిన డిజైన్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఈ కాంబినేషన్ కూడా అండి, దీంట్లో ఎక్కువ బ్లూ వచ్చాయి, బట్ ఈసారి ఏంటంటే రెడ్ వచ్చిందనమాట. సో ఎప్పుడు బ్లూ కలరే చూసాము ఈ డిజైన్లో, కానీ ఈసారి డిఫరెంట్గా రెడ్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. కాంబినేషన్స్ డిజైన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి, మిస్ చేసుకోవద్దు. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్. అసలు కాంబినేషన్ చాలా బాగుంది, అంటే పర్పుల్ ఫ్లోరల్ లాగా డిజైన్ ఇచ్చేసారు అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ అండ్ బార్డర్ కానీ గోల్డ్ కలర్ వచ్చింది. సో 3 కలర్స్ మిక్స్లో చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక అంటే జామెట్రికల్ డిజైన్, రెగ్యులర్గా కాకుండా జామెట్రికల్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకి అసలు ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా అండి సింగిల్ పీసే ఉంది, సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా అండి డిఫరెంట్గా ఉంది, చూడొచ్చు. కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది, సూపర్గా ఉంది. అయితే బిట్స్ అయితే చాలా బాగున్నాయండి.
అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, కాస్ట్ చెప్పలేదు కదా, ఓన్లీ 199 షిప్పింగ్ ఎక్స్ట్రా. మనకి లెంత్ వచ్చేసి 4 to 5 మీటర్స్ ఉంటుంది, 4 మీటర్స్ పక్కా వచ్చేస్తుంది, 4 to 5 మీటర్స్ అయితే కన్ఫామ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడొచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్, మెయిన్గా ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ డ్రెస్కి అయితే ఇది రెడ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అండ్ రెడ్ కలర్ లెహంగా లాగా లేకుంటే లంగా ఓణిలా కానివ్వండి సెట్ చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ పీచ్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ బార్డర్ వస్తుంది కాబట్టి కాంబినేషన్ వైజ్ చాలా బాగుంది. ఇది కూడా పీచ్ కలర్కి బ్రౌన్ కలర్ వచ్చిందనమాట. అండ్ ఓణి అనేది మనం బ్రౌన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము, రెడ్ అండ్ బ్లాక్లోనే ఇది ఒక డిజైన్ అనమాట. ఇది బార్డర్ దగ్గర ఏంటంటే మనకి చిన్న చిన్న ఫ్లోరల్ తోటి డిజైన్ వచ్చిందనమాట, సూపర్గా ఉంది డిజైన్, చాలా బాగుంది. హైలైట్గా మనం వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో మనం సింపుల్ వర్క్ చేయించుకుంటాం చూడండి బ్లౌజెస్కి మీదకి అలా వచ్చిందనమాట బార్డర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, ఇదైతే కలంకారీ ప్యాటర్న్ అయితే రెగ్యులర్గా ఉన్న కాంబినేషనే. సో దీని గురించి ఎస్పెషల్గా ఏం చెప్పాల్సిన పని లేదండి, కలర్ కాంబినేషన్ కానివ్వండి అండ్ డిజైన్ కానివ్వండి ఇది రెగ్యులర్గా వచ్చే డిజైనే కాబట్టి అందరికీ తెలిసిన విషయమే, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట, ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఎల్లో అనమాట, మెంతి ఎల్లోకి పింక్ కలర్ వచ్చింది, ఎక్సలెంట్గా ఉందండి ఈ పీస్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము, ఫుల్ కలంకారీ ప్యాటర్న్ వచ్చింది, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సో ఇదొక డిజైన్. సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంత మంచి కలెక్షన్ పెడుతున్నాం కాబట్టి మీరు లైక్ చేశారంటే మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది, బూస్టప్లా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చాలా రీజనబుల్ ప్రైస్కి నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి, మనం పెట్టే కలెక్షన్ ఫ్యాబ్రిక్ ఈ కాస్ట్లో అంటే నేను ఎంత రీజనబుల్ ప్రైసెస్కి ప్రొవైడ్ చేస్తున్నాను అనేది నా దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేసుకునే ప్రతి ఒక్కరికి తెలుసా అండి, బయటకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ అనేది అంతకంటే బాగుంటుంది అని చెప్పాను అనేది. అండ్ నెక్స్ట్ ఫైనల్ పీస్ అనమాట, ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది, పిచ్వై ప్రింట్ అయితే వచ్చింది, సూపర్గా ఉంది. అండ్ ఇంతవరకు అనమాట 4 మీటర్ కలెక్షన్, ఇదంతా కూడా 199 కలెక్షన్. సో నిన్న 2 మీటర్స్ పెట్టాం కదా, సో అవైలబుల్గా ఉన్న పీసెస్ అడుగుతున్నారండి, పిక్స్ అయితే పెట్టలేకపోతున్నానండి. సో అందుకని ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా అవైలబుల్గా ఉన్నవి కూడా పెట్టేస్తున్నాను. దీంట్లో కూడా 2 మీటర్స్ ఫుల్ బిట్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, కాస్ట్ వచ్చేసి 99, ఒక 7 or 8 పీసెస్ ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా పిక్స్ అయితే పెట్టలేకపోతున్నానండి, పర్సనల్ పిక్స్ అయితే అడగొద్దు, మీరు వీడియో అనేది 1-2 సార్లు చూసుకోండి, అసలు నేను ఏం చెప్తున్నాను అనేది వినండి. పోస్టల్ సర్వీస్ లేని వాళ్ళు మాత్రం అసలు బుక్ చేసుకోవద్దండి. అండ్ డిటీడీసీ అయితే నో ప్రాబ్లం, అదర్ స్టేట్ వాళ్ళకు కూడా అండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది. సో దానికి ఓకే అనుకున్న వాళ్ళు బుకింగ్ అనేది పెట్టుకోండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి, ఇవి మనం నిన్న చూపించిన వాటిలోనే అవైలబుల్గా ఉన్నవి పెట్టమన్నారు, సో అందుకని చెప్పని పెడుతున్నాను. సో ఇంతవరకు కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి పెట్టడానికి నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది. సో అందుకని మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.